ఏంద్ర బికార్ నా బట్ట ఒక నిక్కర్ వేసుకొని మా ఇంటి ముందర అడుక్కునేది కాకుండా మా సోఫాలో శైలు కూర్చొని ఫోన్ చూస్తున్నావురే ఎడకి తినే నా బట్టని ఎవరా లోపలికి రమ్మిచ్చిందే లెస్ పోరా పాపా ఓడెవడ బాగా చూడుమా ఎవరన్నయ్యా ఈడ మన ఇంట్లో రోజు పాస్మెన్ కూరాకులు ఎత్తుకోపోయి ఉప్పు లేదు కారం లేదు అని చెప్తా ఉంటాడు దొంగ నా బట్ట మేమే ఏమన్నా మాట్లాడినా ఉంటే అయిపోతా ఉన్న తమ్ముడు ఉండ్రా తమ్ముడు చపాతీలు కలిసిన తినేసిపోదువా నీ తమ్ముడా ఒరే గెత్తలేడు నా బట్ట కార్తిక మేనమావ నేను సరే నీ ఆస్తి నాకు రాసి ఇచ్చారా రాసి ఇచ్చేది ఏంది మేనమామ అని చెప్పుకునేదానికి ఒక అరగత్తు ఉండాలిరా మా ఇంట్లో పడి 3 పూటలు యారకు తినేది కాదు ఆస్తి ఇస్తే అర్హత వస్తుందా లేకపోతే కొడతారు మేనమావనే ఒరే మధ్యలో లింగడా దోవన పోయేవాడు పోకుండా మా ఇంట్లో దూరవడం అవసరమా మూసుకొని పో లేకపోతే ఎగ్రేస్ కొడతా నా బట్ట ఎవరా నిక్కర్రా నాయనా నీకతేవే డైరెక్ట్ వేసుకొచ్చినావు కదరా మా ఇంట్లో చపాతీలు తినేదానికి పోరా నా బట్ట పాపా నిక్కన్నారైనా లింగుడు ఇంకొకడు కదా అన్నయ్య వాళ్ళు గురించి వదిలేరా డాడీని కొట్టాలి ఫస్ట్ అందరినీ చార్జ్ చేస్తా ఉంటాడు వాళ్ళేమో మనమంటే లెక్కలేకుంటూ పోతా ఉంటారు సొంతల్ని నా బట్టి మనల్ని ఎట్టంటే అట్టు మాట్లాడుతూ ఉంటాడు ఊర్లో వాళ్ళంతా మనోళ్ళు అయిపోతా ఉంటారా ఎవరా మధ్యలో లింగడా పాపా ఇందుకు ముందు ఈ లింగడు అన్నావా వాడు ఈలో లింగుడు ఈడు ఇంట్లో లింగుడు ఏంది బాలాజీ నీ కోడలు అట్ట మాట్లాడుతుందా ఈ నా బట్టకి అర్థం కాలేదన్నయ్య అమ్మ బాబాయ్ స్ఫూరణ బొట్ట బాలాజీ కార్తిక ఎందుకు అరుస్తున్నావా ఆకలేస్తే మా అమ్మ చపాతీలు పెడతాది చపాతీకి 1000 రూపాయలు లెక్కన 2 చపాతీలకి 2000 కట్టేసి తినేసిపో ఇది తిన్నా తినకపోయినా 2000 ఈందే వదలదు మే కార్తిక 2000 ఈయడానికే వచ్చినాడు మే గుణ అన్న సరే పాపం గల నేనేదో నీకు సపోర్ట్కి వచ్చాను రా నన్ను ఇరికిస్తావేంద్రా అదంతా కాదు ఫస్ట్ 2000 ఏంది మే రుబాబా నా గురించి ఏమనుకుంటున్నావా కార్తిక 4000 తీసుకోమే నాకు 2000 కావాలి వచ్చింది దానికి ఇదే నాక దీంట్లో 5000 ఉన్నాయి బయట రా నీకు కథ చెప్తానా మీ మామ బర్రి పారా రే బాలాజా అయిపోయినవరా నువ్వా మామా ఎంజాయ్ 100 నీకు మిగిలింది నాకు పొర చీప్ కారు దాగిన బట్ట